పెద్ద కుట్ర జరుగుతుంది. రామ్ చరణ్ సినిమాని తొక్కేయాలని చూస్తున్నారు. పెద్ద సినిమా ట్రైలర్ రిలీజ్ 4 రోజుల ముందు నుంచి ఈ సినిమా మీద యుద్ధం చేయడం స్టార్ట్ చేశారు. అంత పేరుండి, అంత బలం ఉండి, అంత దమ్ముండి, అంత చరిష్మా ఉన్నటువంటి రామ్ చరణ్ మీద కుట్రలు చేయడం వెనుక ఎవరున్నారు? ఎవరు నడిపిస్తున్నారు? రామ్ చరణ్ సినిమాని నలిపేయాలని చూస్తున్నారా? రామ్ చరణ్ ని తొక్కేయాలని చూస్తున్నారా? ఒక పదం తప్పు పలికితే దాన్ని కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. ఒక మాట తప్పు దొర్లితే దాని మీద ట్రోల్స్ చేస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏకి పారేస్తా ఉన్నారు. బీహార్ లో జరిగినటువంటి ఈవెంట్ చాలా మందికి నిద్ర పట్టనీయకుండా చేస్తా ఉంది. అలాగే బూమ్రా గురించి క్రికెటర్ అనుకుండా మరో గేమ్ పేరు ఎత్తాడని చెప్పేసి చాలా ఘోరంగా టార్గెట్ చేస్తాను. ఓ పక్క థియేటర్ అంశంలో గొడవ, సినిమాకి 300 కోట్లు పెట్టారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ సినిమాని మొదటి రోజు నుంచే చంపేయాలని చూస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు? ఎవరు చేయిస్తున్నారు? అంత దమ్ము ఎవరికి ఉంది? ఇది మొదటిసారి కాదు. పవన్ కళ్యాణ్ సినిమా మీద కూడా ఇలాంటి దాడి చేశారు. హరిహర వీరమల్లు సినిమా వచ్చినప్పుడు కూడా ఇలాంటి పనికి మాలిన వేషాలే వేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వచ్చినప్పుడు కూడా ఏడుపులు ఆపలేదు. ఒక చిరంజీవి గారి సినిమా వస్తున్న ఇదే తంతు, ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్న ఇదే తంతు, ఒక రామ్ చరణ్ సినిమా వస్తున్న ఇదే తంతు. వై రామ్ చరణ్, వై చిరంజీవి, వై పవన్ కళ్యాణ్, వై రామ్ చరణ్? ఎందుకు ఇలా? వీళ్ళే ఎందుకు? సినిమా ఇండస్ట్రీకి పెద్దలని ఏ రోజు వాళ్ళు చెప్పుకోలేదు, కానీ వాళ్ళని ప్రతినిత్యం టార్గెట్ చేస్తా ఉన్నారు. ప్రతిరోజు ట్రోల్ చేస్తా ఉన్నారు. చివరాఖరికి రామ్ చరణ్ ఇప్పుడు అద్దర కొడుతూ ఉంటే దాని మీద కూడా నెగిటివ్ పిఆర్ జరుగుతుందంటే దీన్ని మనం ఎలా చూడాలి? వెనుక ఉండి చేయిస్తున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు? ఆ శక్తులు ఎవరు? అంత దమ్ము ఎవరికి ఉంది? వీళ్ళకి ఆ ఆయుధాలు ఎవరిస్తున్నారు? రేపు జూన్ 4 రిలీజ్ కాబోయేటటువంటి రామ్ చరణ్ పెద్ద సినిమా మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో చూస్తా ఉండండి. హైక్స్ లేవు. తెలంగాణలో హైక్స్ ఏమంటున్నారు? సినిమా కలెక్షన్స్ లో హైక్స్ లేకపోతే ప్రీమియర్ షోలు ఉండవు. రామ్ చరణ్ సినిమాకి అన్ని కష్టాలే. రేపు పవన్ కళ్యాణ్ సినిమా వస్తే అన్ని కష్టాలే. ఎల్లుండి చిరంజీవి గారి సినిమా వస్తే అన్ని కష్టాలే. పైకి అలా కనిపిస్తున్నారంతే, లోన వాళ్ళకు కూడా రగులుతా ఉంది. ఏదో ఒక రోజు పేలతారు, పిగిలిన రోజు మాట్లాడుకుంటారు.